వెల్కమ్ టు ఫోకస్. స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాల తర్వాత కొత్త పార్లమెంట్లోకి అడుగుపెట్టాం. బ్రిటిష్ పాలకులు నిర్మించిన భవనంలో ఇన్నేళ్లు కొనసాగిన పార్లమెంట్ వ్యవహారాలు ఇప్పుడు ఆధునికత, సంప్రదాయం మేళవించి నిర్మించిన భవనానికి మారిపోయాయి. మరి భవనం మారినట్టే భావనలు మారుతాయా? కొత్త పార్లమెంట్ మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలకు కేంద్రమవుతుందా? భవనం మారింది, భావనలు మారుతాయా? కొత్త పార్లమెంటు ప్రత్యేకతలేంటి? పాత భవనాన్ని ఎలా వినియోగిస్తారు? పార్లమెంటు నూతన భవనంలో భారత్ ప్రయాణం ప్రారంభమైంది. మంగళవారం పార్లమెంటు పాత భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయ సభల సభ్యులు కొత్త పార్లమెంటుకు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోడీ ముందు నడవగా మంత్రులు, ఎంపీలు భారత్ మాతాకి జై అంటూ ఆయన్ను అనుసరించారు. పాత భవనం సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ అసలు ప్రతిని నూతన భవనంలోకి తరలించారు. లోపలికి వెళ్లిన ప్రధాని కొత్త భవనాన్ని తరచి చూశారు. సభలోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత సభ్యులు వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీ తొలి ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని వినాయక చవితి రోజు కొత్త భవనం ప్రారంభించుకోవడం శుభసూచకమన్నారు. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలమని, కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకుని వెళ్లాలని ఆకాంక్షించారు. చంద్రయాన్-3 విజయం దేశవాసులను గర్వపడేలా చేసిందన్న ప్రధాని G20 సమావేశాల సమర్థ నిర్వహణ భారత ప్రతిష్టను పెంచిందన్నారు. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయ తత్వాలకు కలబోత ఈ కొత్త భవనమని మోడీ అన్నారు. आजादी के अमृत काल का ये उषा काल है और भारत अनेक सिद्धियों के साथ नए संकल्प लेकर के नए भवन में अपना भविष्य तय करने के लिए आगे बढ़ रहा है. विश्व में इच्छित प्रभाव, इस अर्थ में ये अद्वितीय उपलब्धियां हासिल करने वाला एक अवसर भारत के लिए बना. इसी आलोक में आज आधुनिक भारत और हमारे प्राचीन लोकतंत्र का प्रतीक नए संसद भवन का शुभारंभ हुआ है. పాత భవనం జ్ఞాపకాలను పదిలపరుచుకునే ఉద్దేశంతో ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు. దీనికోసం మంగళవారం ఉదయం పాత పార్లమెంటు ప్రాంగణానికి సభ్యులు వచ్చారు. మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్ ఫోటోకు ఫోజిచ్చారు. తర్వాత రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు విడివిడిగా ఫోటో దిగారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులు ముందు వరుసలో కూర్చున్నారు. కొత్త పార్లమెంటుకు తరలి వెళ్లే ముందు ఉభయ సభల సభ్యులు పాత భవనంలోని సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వారసత్వంపై, అందులో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. పాత పార్లమెంటు భవనం ఇకపై సంవిధాన్ సదన్గా ఉండనుందని తెలిపారు. మన రాజ్యాంగం ఈ సెంట్రల్ హాల్లోనే రూపుదిద్దుకుందని, ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఈ సెంట్రల్ హాల్లోనే అన్నారు ప్రధాని మోడీ. 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు ఇక్కడే ప్రసంగించారు. రాష్ట్రపతులు 86 సార్లు ఇక్కడ తమ ప్రసంగాలను వినిపించారు. ఇక్కడి నుంచే 4000కు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం. అనేక కీలక చట్టాలను ఉమ్మడి సమావేశాల ద్వారా ఆమోదించుకున్నాం. తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్ తలాక్ చట్టాలు ఇక్కడే ఆమోదం పొందాయి. ఆర్టికల్ 370 నుంచి విముక్తి కూడా పార్లమెంటు ద్వారానే జరిగింది. దాంతో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ శాంతి పథంలో పయనిస్తోందని ప్రధాని వెల్లడించారు. आज नए संसद भवन में हम सब मिलकर के नए भविष्य का श्री गणेश करने जा रहे हैं. अभी तक लोकसभा और राज्यसभा ने मिलकर
करीब करीब 4000 से अधिक कानून पास किए हैं। कभी जरूरत पड़ी तो ज्वाइंट सेशन के माध्यम से भी कानून पारित करने की दिशा में रणनीति बनानी पड़ी और उसके तहत भी दहेज रोकथाम कानून हो, बैंकिंग सर्विस कमीशन बिल हो, आतंक से लड़ने के लिए कानून हो, ये संयुक्त सत्र में पास किए गए हैं, इसी गृह में पास किए गए। కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలన్న ప్రధాని 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు. అలాగే ప్రపంచంలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత ఉందని, దానిని భారత్ పూరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో భేటీ తర్వాత ప్రధాని మోడీ, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్, మంత్రులు, ఎంపీలు కొత్త పార్లమెంటుకు పాదయాత్రగా వెళ్లారు. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు పార్లమెంటు కొత్త భవనంలోకి వచ్చేశాయి. రైసినా హిల్స్లో నూతనంగా నిర్మించిన భవనమే ఇకపై భారత పార్లమెంటు అని కేంద్రం గెజిట్ విడుదల చేసింది. లోక్సభ స్పీకర్ ఆమోదంతో లోక్సభ సచివాలయం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సెప్టెంబర్ 19న అధికారికంగా కొత్త పార్లమెంటు భవనాన్ని పార్లమెంటు హౌస్ ఆఫ్ ఇండియాగా నోటిఫై చేశారు. కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 2.5 ఏళ్ల వ్యవధిలో 2023 మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ఆయన చేతుల మీదుగానే ప్రారంభించారు. కొత్త పార్లమెంటు భవనాన్ని బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవాలనే జాతీయ సంకల్పానికి చిహ్నంగా అభివర్ణించారు. కొత్త పార్లమెంటు భవనాన్ని పూర్తి చేయడానికి దాదాపు 2.5 ఏళ్లు పట్టింది. ఈ భవనం అధికారికంగా 28 మే 2023న ప్రారంభమైనప్పటికీ సభా కార్యక్రమాలు మాత్రం తొలిసారిగా సెప్టెంబర్ 19న వినాయక చవితి పర్వదినానే ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంటు భవనం చూడటానికి త్రిభుజాకారంలో కనిపిస్తున్నప్పటికీ ఇది నిజానికి అది షడ్భుజి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో అంతర్భాగంగానే ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. కొత్త పార్లమెంటు భవనం సుమారు 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 4 అంతస్తుల కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో 60,000 మంది కూలీలు పనిచేశారు. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి ప్రాథమిక వ్యయం 862 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అయితే తర్వాత దాని బడ్జెట్ పెరిగింది. మొత్తంగా దీని నిర్మాణానికి 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొత్త పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేసే సమయంలో 3 జాతీయ చిహ్నాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఇందులో మొదటి జాతీయ పుష్పం కమలం, 2 జాతీయ పక్షి నెమలి, 3 జాతీయ వృక్షం మర్రి. కొత్త పార్లమెంటు భవనానికి 6 గేట్లున్నాయి. సత్యమేవ జయతే అని అన్ని ద్వారాలపై పెద్ద అక్షరాలతో రాశారు. పార్లమెంటు హౌస్ యొక్క 3 ప్రధాన గేట్లకు ప్రత్యేక పేర్లు పెట్టారు. నీటికి ప్రతీకగా ఉండే ద్వారం జ్ఞానద్వారని, ఆకాశానికి ప్రతీకగా ఉండేదానిని శక్తిద్వారని, భూమిని సూచించే ద్వారం కర్మద్వారని పేరు పెట్టారు. పార్లమెంటులోని లోక్సభ భవనాన్ని జాతీయ పక్షి నెమలి థీముతో, రాజ్యసభలో జాతీయ పుష్పం కమలం థీముతో రూపొందించారు. పాత లోక్సభలో గరిష్టంగా 552 మంది కూర్చోవచ్చు. కొత్త లోక్సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. పాత రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. కొత్త పార్లమెంటు హౌస్లో ఉభయ సభల సమావేశం సందర్భంగా 1,272 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త భవనంలో ఎంపీలందరికీ వేరువేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కొత్త పార్లమెంటులో అన్ని కార్యాలయాలు పేపర్లెస్గా పనిచేస్తాయి. కొత్త పార్లమెంటులో భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని వర్ణించే కాన్స్టిట్యూషనల్ హాల్ ఉంటుంది. భారత రాజ్యాంగం అసలు ప్రతిని అక్కడ ఉంచుతారు. అలాగే ఎంపీలు కూర్చునేందుకు పెద్ద హాలు, లైబ్రరీ, కమిటీల కోసం అనేక గదులు, డైనింగ్ రూమ్స్, పార్కింగ్ స్థలాలు సువిశాలంగా ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు 64,500 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. దీని వైశాల్యం పాత పార్లమెంటు భవనం కంటే 17,000 చదరపు మీటర్లు ఎక్కువ. పాత పార్లమెంట్ భవనానికి 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ భవనం సాక్షిగానే మనకు స్వాతంత్రం వచ్చింది. ఇక్కడే రాజ్యాంగం రాసుకున్నాం, ప్రభుత్వాలు కొలువుదీరాయి, విదేశీ అతిథులు ప్రసంగించారు, రాష్ట్రపతి ప్రసంగాలు నడిచాయి, వేలాది బిల్లులు పాస్ అయ్యాయి. కానీ చారిత్రక పార్లమెంట్ భవనానికి ఎన్నో పరిమితులున్నాయి. ఆధునీకరించడానికి అవకాశాలు లేకుండా పోయాయి.
దీంతో కొత్త పార్లమెంట్ అవసరం మొదలైంది. 2 ఏళ్లలో మోదీ సర్కార్ అధునాతన భవనాన్ని దేశానికి అందించింది. వినాయక చవితి వేళ కొత్త పార్లమెంటు భవనంలో స్పెషల్ పార్లమెంటు సెషన్స్ మొదలయ్యాయి, జరగనున్నాయి. కొత్త పార్లమెంటు భవనంలో కేంద్ర మంత్రులకు గదులను కేటాయించిన లిస్టును పార్లమెంటరీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. పార్లమెంటు సభ్యులందరికీ స్మార్ట్ ఐడి కార్డులను జారీ చేశారు. స్మార్ట్ ఐడి కార్డుల కోసం, ఇంకా బయోమెట్రిక్, పర్సనల్ సమాచారం ఇవ్వని ఎంపీల కోసం ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కొత్త పార్లమెంటు భవనం దగ్గర ఆదివారమే జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదటి రోజు పాత భవనంలోనే మొదలై 2వ రోజు కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెట్టారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ కొత్త పార్లమెంటు భవనం ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. మిర్జాపూర్ కార్పెట్లు, నాగపూర్ టేక్వుడ్, త్రిపుర వెదురు ఫ్లోరింగ్, రాజస్థాన్ శిల్ప కళాకృతులతో మన దేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న ప్రధాని మోడీ నినాదం అడుగడుగునా కనిపించేలా వివిధ రాష్ట్రాల్లో పేరు పొందిన సామగ్రితో భవన నిర్మాణం జరిగింది. పార్లమెంటు భవన నిర్మాణంలో వినియోగించిన ఎరుపు, తెలుపు శాండ్ స్టోన్ను రాజస్థాన్లోని సర్మధుర నుంచి తెచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోట, హుమాయూన్ సమాధి ఈ రాతితో చేసిన నిర్మాణాలే. భవన నిర్మాణంలో తలుపులు, కిటికీలకు వాడిన టేకు చెక్కని మహారాష్ట్ర నాగపూర్ నుంచి తెప్పించారు. రాజస్థాన్ ఉదయపూర్ నుంచి గ్రీన్ స్టోన్, అజ్మీర్ సమీపంలోని లఖా నుంచి రెడ్ గ్రానైట్, అంబాజీ నుంచి తెల్ల పాలరాయిని వాడారు. పార్లమెంటులో అమర్చిన కళ్లు చెదిరే ఫర్నిచర్ను ముంబైలో చేయించారు. లోక్సభ, రాజ్యసభ ఫాల్స్ సీలింగులో వాడిన ఉక్కుని కేంద్రపాలిత ప్రాంతమైన డామన్, డయ్యూ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. భవనంలోకి సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా ఉత్తరప్రదేశ్లోని నోయిడా, రాజస్థాన్ రాజ్నగర్ నుంచి జాలీల రాయిని తెప్పించి వేయించారు. లోక్సభ, రాజ్యసభ ఛాంబర్లలో అశోక చక్రం డిజైన్ ఆకృతి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్ జైపూర్ నుంచి ఈ డిజైన్ రూపొందించడానికి కావాల్సిన సామగ్రిని తీసుకువచ్చారు. శిల్ప కళాకృతుల్ని రూపొందించడానికి ఉదయపూర్ నుంచి వచ్చిన శిల్పులు రేయింబవుళ్లు శ్రమించారు. అహ్మదాబాద్ ఇత్తడిని వాడారు. త్రిపురలో లభించే అరుదైన వెదురుతో తయారు చేసిన ఫ్లోరింగుపై యూపీలోని మిర్జాపూర్లో తయారు చేసిన కార్పెట్లను పరిచారు. సనాతన సంప్రదాయాలు ఉట్టిపడేలా వాస్తుశాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన 5,000 కళాకృతులైన బొమ్మలు, పెయింటింగ్స్, కొన్ని ఫోటోలను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ పాత పార్లమెంటు భవనాన్ని డిజైన్ చేస్తే, కొత్త పార్లమెంటు భవనాన్ని అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి ఆధునికంగా రూపొందించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ ఈ భవనానికి చీఫ్ ఆర్కిటెక్ట్. పాత భవనం గుండ్రంగా 24,281 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తే, కొత్త భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పాత భవనం నిర్మాణం 2 అంతస్తుల్లో ఉంటే, కొత్తది 4 అంతస్తుల్లో నిర్మించారు. పాత నిర్మాణానికి 6 ఏళ్లు పడితే, కొత్త భవనానికి 2.5 ఏళ్లలో నిర్మించారు. 1927లో ప్రారంభోత్సవం జరుపుకున్న పాత భవనానికి అప్పట్లోనే 85 లక్షలైతే, కొత్త భవనానికి 1,200 కోట్లకు పైగా ఖర్చయింది. పాత భవనంలో ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం సెంట్రల్ హాల్ నిర్మిస్తే, కొత్త భవనంలో లోక్సభ ఛాంబర్ని ఉభయ సభల సభ్యులు ఒకేసారి కూర్చునేలా ఎక్కువ సీట్లతో సిద్ధం చేశారు. పార్లమెంటు పాత భవనంలో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ అత్యంత ఆందోళనకరంగా ఉండేది. కొత్త భవనంలో అత్యంత ఆధునిక వ్యవస్థలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం అమర్చారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ, ఆడియో వీడియో వ్యవస్థ, ఓటింగ్కు బయోమెట్రిక్ వ్యవస్థ, ట్రాన్స్లేషన్ వ్యవస్థలు, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్, రీసౌండ్లు వినిపించకుండా వర్చువల్ సౌండ్ సిస్టమ్స్ వంటివన్నీ ఏర్పాటు చేశారు. భూకంపాలు వస్తే తట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు. 150 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా భవన నిర్మాణం జరిగింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. స్వాతంత్ర్యానంతరం పాత పార్లమెంటు కేంద్రంగా భారతదేశానికి దిశానిర్దేశం జరిగింది. స్వాతంత్ర భారతం ఎదుర్కొన్న అనేకానేక సవాళ్లు, ఆశలు, ఆకాంక్షలకు పాత భవనం జ్ఞాపకంగా మారుతోంది. ఈ భవనంలో తయారైన ప్రతి చట్టం, ఈ చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో జరిగిన చర్చలు మన ప్రజాస్వామ్య వారసత్వం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పార్లమెంటు భవనం స్వాతంత్ర ఉద్యమంలో, తర్వాత స్వతంత్ర భారతదేశం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పడింది.
ప్రస్తుత పార్లమెంటు భవనం 100 ఏళ్ల నాటిది. ఈ నిర్మాణాన్ని మధ్యప్రదేశ్ మిటోలీలోని చౌసత్ యోగిని ఆలయం ఆధారంగా చేసుకుని నిర్మించారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ये 75 साल में जो कंट्री को इंडिपेंडेंस मिलने के बाद कई बिल्स ये हाउस में पास हुआ है. वो बिल्स का वजह से कुछ डेवलपमेंट भी है, कुछ तकलीफ भी है. इधर का लोग उधर हो गया है, उधर का लोग इधर हो गया है, मगर देश जो है ना एक तरह से आगे बढ़ रहा है. इस टाइम में हम लोग मॉर्निंग में ऑनरेबल प्राइम मिनिस्टर का भी जो स्पीच हम काफी अच्छी तरह से सुना है. वो भी इस मामला में एक देश को एक वादा देना चाहता है, आने वाला टाइम में हम लोग सब मिलके नया बिल्डिंग में नई तरीके से ये कंट्री को आगे ले जाने के लिए. और हम लोग पिछले हिस्ट्री अगर देखें तो जब जो राज्यांग निर्माता बाबा साहेब अंबेडकर जी ने जो राज्यांग लिखा था, उस टाइम में जवाहरलाल नेहरू जी, सरदार पटेल जी, ये सब महान भाव लोग वो राज्यांग का वजह से वो डेमोक्रेसी आज तक चला है. वो चलने का जो मंदिर जो प्लेस है ये प्लेस बन गए. 4 అంతస్తుల కొత్త భవనంలో లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులు ఉంటాయి. 100 ఏళ్ల నాటి పాత పార్లమెంటు భవనం నేటి అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో కొత్త భవన నిర్మాణం అవసరమైంది. కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేవలం 2.5 ఏళ్లలో నిర్మించింది. కొత్త పార్లమెంటు భవనాన్ని దేశీయ వాస్తు రీతుల్లో నిర్మించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ భవనానికి 6 ప్రవేశ మార్గాలు ఉంటాయి. కొత్త పార్లమెంటులో మరో ప్రత్యేకత స్పీకర్ కుర్చీ దగ్గర ప్రతిష్ఠించిన సెంగోల్. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సమయంలో ప్రధాని మోడీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించారు. బ్రిటిషర్లు, భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని కేంద్రం చెప్పింది. దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అందించారు. ఆ రాజదండాన్ని సెంగోల్ అంటారు. అలహాబాద్ మ్యూజియంలో ఉన్న సెంగోల్ను కొత్త పార్లమెంటు భవనంలో అమర్చారు. తమిళ పదం సెమ్మై నుంచి సెంగోల్ అనే పదం వచ్చింది. దీని అర్థం ధర్మం. ఈ రాజదండం పైభాగంలో నంది ప్రతిమ ఉంటుంది. ఈ నంది గుర్తు న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెబుతారు. చట్టసభలు ప్రజాస్వామ్యంలో దేవాలయాల్లాంటివి. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు ఇక్కడే నెరవేరుతాయి. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. ఇలాంటి చోట ప్రజలందరి సమస్యలు తీరాలంటే చట్టసభలు ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భవనం మారింది. ఇక్కడ భావనలు కూడా మరింత ప్రయోజనకరంగా తయారు కావాలి. అప్పుడే ప్రజల కలలు నెరవేరుతాయి. దేశ ఘనమైన వారసత్వాన్ని చాటి చెప్పడంతో పాటు స్వావలంబన, సాంస్కృతిక భిన్నత్వాన్ని ఆవిష్కరించేలా కొత్త పార్లమెంటు రూపుదిద్దుకుందనేది కేంద్రం మాట. పాత పార్లమెంటు చరిత్రను తలుచుకుంటూనే కొత్త భవనంలో నవశకానికి నాంది పలుకుదామనేది కేంద్రం మాట. ఈ సందర్భంగా పాత పార్లమెంటులో ముఖ్య ఘట్టాల్ని కేంద్రం సింహావలోకనం చేసింది. ఇంపీరియల్ కౌన్సిల్ సభ కాస్త పార్లమెంటుగా మారడం, అదే సభలో రాజ్యాంగానికి ఆమోదం, తొలి లోక్సభ ఏర్పాటు, ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలకు పాత భవనం సాక్షిగా నిలిచింది. స్వతంత్ర భారతంలో దేశ చరిత్రను మలుపు తిప్పిన ఎన్నో కీలక బిల్లులు, నిర్ణయాలు పాత పార్లమెంటులోనే అమలయ్యాయి. పాత పార్లమెంటు భవనంపై ఉగ్రదాటి లాంటి చేదు గుర్తుల్ని కూడా దిగమింగామని ప్రధాని మోడీ గుర్తు చేశారు. పాత పార్లమెంటు అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ కొత్త భవనంలో సరికొత్త ఉత్సాహంతో పనిచేయాలని, అప్పుడే అమృత్ భారత్ సాక్షాత్కరిస్తుందనే మాట చెబుతోంది కేంద్రం. కొత్త పార్లమెంటు టెక్నాలజీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవనుంది. గతంలో ఎప్పుడూ లేని సరికొత్త హంగులతో కొత్త భవనం ముస్తాబైంది. ఎంపీలు స్మార్ట్ వర్క్ చేసేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. స్వాతంత్రానికి ముందు నిర్మాణమైన భవనం కావటంతో సహజంగానే ఆధునిక సౌకర్యాలకు అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నప్పటికీ ఆ భవనానికి కొన్ని పరిమితులు ఉండిపోయాయి. ముఖ్యంగా డ్రైనేజీ, ఎయిర్ కండిషనింగ్, అగ్నిమాపక వ్యవస్థ, సీసీటీవీ, ఆడియో వీడియో సిస్టమ్స్ ఏర్పాట్లలో లోపాలు కొనసాగుతూ వచ్చాయి. పైగా 100 ఏళ్ల క్రితం పార్లమెంటు భవనం నిర్మించినప్పుడు ఢిల్లీ భూకంప జోన్ 2లో ఉండగా ఇప్పుడు అది 4కు చేరింది. మరోపక్క ఇక్కడ ఎంపీలు కాకుండా వందలాది మంది ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు.
జనం రద్దీ కూడా పెరిగింది. కొత్త భవనంలో ఇలాంటి సమస్యలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ సాంస్కృతిక వారసత్వానికి, సరికొత్త టెక్నాలజీకి సమాన ప్రాధాన్యత ఇస్తూ నిర్మించిన కొత్త పార్లమెంట్ అమృత్ భారత్కు నిదర్శనంగా నిలుస్తోందనేది కేంద్రం భావన. టెక్నాలజీ శరవేగంగా మారుతోంది. దేశంలో ఇంతకు ముందు బడ్జెట్ కాగితంపై రూపొందించేవారు. కానీ మోడీ హయాంలో బడ్జెట్ పేపర్లెస్ గా మారింది. డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా పార్లమెంటు కూడా పూర్తిగా పేపర్లెస్ గా మార్పు చెందింది. అదే సమయంలో పార్లమెంటు ఓటింగ్ ప్రక్రియ కోసం డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా ఓటింగు, హాజరు వంటి వాటిని సులభంగా చేయవచ్చు. ఎంపీలు ఓటు వేయటానికి లేదా వారి హాజరును గుర్తించడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా టచ్ స్క్రీన్స్ ను ఉపయోగించవచ్చు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావటంతో మాన్యువల్ లెక్కింపు అవసరం లేకుండా పోతుంది. ఇక పార్లమెంటు భద్రత కోసం, యాక్సెస్ నియంత్రణ కోసం బయోమెట్రిక్ ప్రామాణీకరణ వ్యవస్థ, వ్యక్తుల గుర్తింపు నిమిత్తం ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత కూడా కొత్త భవనానికి ఉంది. 6 ఎకరాల్లో పాత పార్లమెంటు భవనం ఉండగా కొత్త భవనం 16 ఎకరాల్లో నిర్మితమైంది. కొత్త భవనంలో సెంట్రల్ హాల్ లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశాలకు లోక్సభనే వాడుకుంటారు. ప్రతి సభ్యుడి సీటు దగ్గర మల్టీమీడియా డిస్ప్లే సదుపాయం ఉంది. సాధారణ ప్రజలు గ్యాలరీలో ఎక్కడ కూర్చోనైనా స్పష్టంగా సమావేశాలు చూడగలరు. మీడియా కోసం ప్రత్యేకంగా 530 సీట్లు కేటాయించారు. భవన నిర్మాణంలో అడుగడుగునా పర్యావరణ పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రీన్ ఎనర్జీతో 30% దాకా విద్యుత్ ఆదా అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీ వాడటంతో భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి 1000 కోట్ల రూపాయలకు పైగా ఆదా అవుతుందని అంచనా. పార్లమెంటు భవనం ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. ఇక్కడ భవనం ఎంత పెద్దది, ఎంత అద్భుతంగా ఉంది, ఎన్ని కోట్లు ఖర్చయ్యాయి, ఏం విశేషాలున్నాయనే దానికంటే ఎంత అర్థవంతమైన చర్చలు జరిగాయనేదే ప్రధానం. పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంటుకు మారుతున్న తరుణంలో ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, ఎంపీల ఆలోచన సరళి మారుతుందా, అదే పాత పద్ధతులు కొనసాగిస్తారా అనేది చూడాలి. ప్రధాని చెప్పినట్టు భవనం మారింది, భావనలు మారుతాయా అనేదే ఇప్పుడు ప్రశ్న.